పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఈ రోజులలో చూసుకున్నట్లయితే ఆటో వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అసలు ఏ విధంగా వాళ్ళు ఆటోలు నడుపుతున్నారు, రోజుకి ఎంత సంపాదిస్తున్నారు, అసలు గతానికి ఇప్పటికీ ఎంత తేడా ఉంది వాళ్ళకు అనే విషయం మీద వాళ్ళు ఎలాంటి సమస్యలతోటి బాధపడుతున్నారు, ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, గతంలో వాళ్ళు ఎలా బ్రతికారు, ఇప్పుడు ఎలా బతుకుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నారు. మరి ఆ సహాయమైన వాళ్ళకు అందుతుందా లేదా అనే విషయంపై ఆటో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది గతంలో, ఎట్లా ఉంది ఇప్పుడు, ఎట్లా ఉంది? గతంలో అయితే మంచిగా ఉండే ఆటో స్టాండ్, ఆటో యూనియన్ అంతా బాగుండే. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఫ్రీ బస్ అన్నాడు, అది అన్నాడు. ఆటోకి నెలకు సంవత్సరం 12,000 అన్నాడు. ఆటో పొట్టు ఒక్క రూపాయి లేదు మాకు మళ్ళీ కేసీఆర్ కావాలనుకుంటున్నాం. ఎందుకంటే అప్పలా మాకు ఏం లేకుంటుండే, మంచిగా ఆటో నడుస్తుండే, ఫ్రీ బస్ లేకుండా అంత మంచిగా ఉండే. వీడు వచ్చినప్పటి నుంచి మాకు మొత్తం మాగం అయిపోయింది. డీజిల్కి పైసలు కూడా వెళ్ళట్లేవు, అట్లా అయిపోయింది మాకు. ఫ్రీ బస్ వల్ల మాకు కూడా ఆటో ఎత్తలేడు, అసలు ఆటో దిక్కడ చూసుకోవడం ఇవ్వలేడు అసలు మాకు చెప్పాలంటే. మరి మీకు 12,000 ఇస్తా అన్నాడు. 12,000 కాదు, ఒక్క రూపాయి కూడా లేదు. అసలు చూసే ముఖమే లేదు వాడు. ఖాళీ ఓట్లు ఉన్నప్పుడు 12,000 అది ఇది అని చెప్పాడు, కానీ ఇంతవరకు పట్టించుకునే నాదులే లేడు ఇక్కడ. అయితే అందరికి ఎలక్ట్రికల్ ఆటోలు ఇప్పిస్తా అన్నాడు. మరి అది ఎలక్ట్రికల్ ఆటోలు దాని సబ్సిడీ అన్నాడు. ఇంతవరకు సబ్సిడీగా ఆల్రెడీ ఇష్యూ అయిందట, కానీ ఇంతవరకు బయటికి రాలేదు. ఆల్రెడీ పబ్లిక్ లో ఇష్యూ అయిందన్నాడు, ఇంతవరకు పబ్లిక్ లో టాక్ వచ్చింది, కానీ మేము అడిగితే ఇంతవరకు సబ్సిడీ అయిపోయింది అంటున్నారు. దీనికి పరిష్కారం ఓడినాడు. కానీ మరి ఇప్పుడు ఓలా ఊబర్ వల్ల చాలా మొత్తుకుంటారు భయ్య. చెప్పాలంటే వాళ్ళే 30-40 రూపాయలకి మాపూర్ పోతున్నారు, దాంట్లో సమ్ కట్ చేసుకుంటున్నారు. చాలా మాకు అసలు ఓలా ఊబర్ నుంచి మమ్మల్ని ఇష్టం లేడు. ఆ ఫ్రీ బస్ వల్ల ఆడో వెళ్ళిపోతారు, ఈ ఇంటి దగ్గరకు ఓలా ఊబర్ వస్తుంది, వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోతారు. ఏదో చిన్న లేబర్ వాళ్ళు మాకు వస్తున్నారు అంతే, దాని నుంచి మాకు ఓవరేట్లేదు. ఏదో కాలం నడుస్తుంటే ఇప్పుడు మీకు సరిపోతుందా? మరి అప్పటికి ఇప్పటికి ఏం తేడా కనిపిస్తుంది? అప్పటికిప్పుడు చాలా తేడా కనిపిస్తుంది. అప్పట్లో చేతికి ఒక పొద్దున వస్తే ఒక 1000 రూపాయలు వస్తుంది, ఒక 500 కూడా రావట్లేదు. అంత పరిస్థితి అయిపోయింది. మాకు ఎవరు చెప్పుకోలేము, ఎందుకంటే మేము ఇదే ఆధారం, ఇది తప్ప మేము పని చేసుకోలేము. దీని మీద బతకాలి. రూపాయలు ఇచ్చినా 2 రూపాయలు ఇచ్చినా దీని మీద బతకాలి. ఫైనాన్స్ కట్టుకోవాలి, బండి ఫైనాన్స్ కట్టుకోవాలి, స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, మా బండి కిరాయిలు ఉంటాయి, కార్ఖానాలు ఉంటాయి. ఎవరు చెప్పుకోలేము, ఏం చేయలేము. దీని పరిష్కారం ఎవరిని అడుగుదాం, ఎవరు ఏం చేయరు మాకు. కానీ అట్లా కాలం గడిపేస్తున్నాం. ఏమి చాలా దారుణంగా ఉన్నది. ఈ ఫ్రీ బస్సులు వేసినప్పటి నుండి ఎవరు ఆటోలు ఎక్కలేదు, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కనీసం మా ఆటో మెయింటెనెన్స్, డీజిల్ పైసలు వెళ్ళడం కష్టమైపోతుంది. గతంలో అంటే ఫ్రీ బస్సు లేదు కేసీఆర్ది. మాకు ఫ్రీ బస్ వేసినప్పటి నుండి చాలా దెబ్బ పడ్డది. చాలా అంటే చాలా, మాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా దెబ్బ పడ్డది. ఇప్పుడు మేము మాదాపూర్ వెళ్ళాలంటే మాకు 50 రూపాయలు పడుతుంది. అలాంటిది 20 రూపాయలు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎవరు అసలుకి ఆటో అసలు చూస్తలేదు. ఓలా ఊబర్. లేదు, 12,000 ఏం లేదు. గవర్నమెంట్ దగ్గర పైసలే లేవు. ఇన్ని ఏం చేస్తా చెప్పండి. ఉన్నదల్లా మా కేసీఆర్ సాబు కథం ఖరీదియా. ఆయన చేయాలని ఉన్నది, ఏమేమి చేయాలని ఉంది, మరి ఆయన చేయలేకపోతున్నాడు ప్రస్తుతానికి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంచెం మంచిగా ఉండే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే మాకు మొత్తం సర్వనాశనం చేసేసింది. బస్సులు ఫ్రీ, అన్నీ ఫ్రీ. ఈ ఓలా ఊబర్ అన్ని అట్లా బైకులు అన్నీ తీసేసి మా ఆటోలు అన్నీ రోడ్డు మీద వచ్చేసినాయి. 12,000 తొక్కలే. ఇప్పుడు ఉన్న బండ్లకే తీసేస్తా అంటున్నాడు, ఇంకేం 12,000 ఇస్తాడు? ఏం అడుగుతాడు ఆయన? మాట్లాడనీకే ఏడున్నాడు అని అడగనీకే, ఎవరిని అడగాలి పోయి? ఇక ఉన్న పరిస్థితులు ఏవి బాగాలేవు. రోడ్డు మీద అంతా ఎక్కడెక్కడ నీళ్ళే వస్తుంటాయి. ఇక మొత్తం నీళ్ళు వస్తున్నాయి. ఇంత ట్రాఫిక్ జామ్ అయితే ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. ఎలక్ట్రికల్ ఆటోలు ఇస్తే ఏం చేయాలి? ఇప్పుడు పాత ఆటోలన్నీ ఏం చేయాలి? మరి ఇప్పుడు పాత ఆటోలన్నీ తీసుకొని ఎలక్ట్రికల్ ఆటోలు ఇస్తే తీసుకుంటాం. సబ్సిడీ ఏమైనా ఇవ్వాలి మాకు కూడా ఆటోలలో. అది చేయడు, ఇది చేయడు, ఆటోలు తీసేస్తా అంటాడు. లేకుంటే సిటీ బయట పంపించాలి,
సిటీ అవుట్ ఆఫ్ నడిపియాలి అని అంటాడు. మరి ఈ ఆటోలన్నీ తీసుకుపోయి బయట ఏడాది నడిపియాలి మేము. ఈ ఆటోల పరిస్థితి అయితే చాలా ఘోరంగా అయిపోయింది మొత్తం. బతకలేని పరిస్థితి. ఏం చేయాలి ఇప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు మాకంటే అసలు ఆటోలు ఇవన్నీ మంచిగా నడుస్తుండే. ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి అయితే మొత్తం ఆటోలు అందరూ రోడ్డు మీద వచ్చేసింది. చూశారు కదా వివర్స్, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది మనకు చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్ పెట్టింది. ఫ్రీ బస్ వల్ల మాకు చాలా లాస్ వచ్చింది. అలాగే ఓలా ఊబర్ల వల్ల కూడా మేము లాస్ లో ఉన్నాము. ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని మాకు ఏదైనా ఒక రకంగా సహాయం చేయాలని అయితే వాళ్ళు కోరుతా ఉన్నారు. అయితే వాళ్ళు గతంలో అయితే అన్ని ఖర్చులు పోను రోజుకు 1000 రూపాయల నుండి 1500 వరకు సంపాదిస్తా అన్నారు. కానీ ఇప్పుడు కనుక చూసుకుంటే 400-500 రూపాయలు కూడా మిగలట్లేదు మాకు. మా పిల్లలకు కానీ, మా ఇంటి ఖర్చులకు కానీ, రూమ్ రెంట్లకు కానీ, మాకు నిత్యావసర వస్తువులకు కానీ వీటన్నిటికీ సరిపోవడం లేదు. ఈ అన్ని వచ్చిన తర్వాత, ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఓలా ఊబర్లు ఎక్కువ అవ్వడం వల్ల మేము ఇవన్నీ చేయలేకపోతున్నాము, వీటన్నిటిని అధిగమించలేకపోతున్నామని వాళ్ళు బాధపడతా ఉన్నారు.